తెలంగాణ పోలీస్ కి ఎస్ఐ కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. వీడియోని క్లాస్ లో చూడండి, ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది. రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో తెలంగాణ గవర్నమెంట్ 5,000 వేకెన్సీస్ తోని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తా అని చెప్పేసి చెప్పింది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ కి ఇది ఒక గుడ్ న్యూస్. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే 5,000 నోటిఫికేషన్లు ఎవరికి సరిపో. నోటిఫికేషన్ విడుదల అవ్వక 2-3 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి కాంపిటీషన్ పెరుగుకుంటూనే వచ్చింది తప్ప తగ్గుకుంటూ రాలేదు. ఇప్పుడు 5,000 వేకెన్సీ కూడా ఓన్లీ హైదరాబాద్ వరకే సరిపోతుంది. మిగతా డిస్ట్రిక్ట్స్ లో ఉన్న వాళ్ళకి కొన్ని జాబ్స్ వస్తాయి, దాంట్లో మళ్ళీ క్యాస్ట్ అని చెప్పేసి అది ఇది చాలా కేటగిరీస్ ఉంటాయి. అట్లా చూసుకుంటే తక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నమాట. చాలా మంది 20,000 వేకెన్సీస్ కావాలని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళ కష్టం చాలా పెద్దది. ఎందుకంటే ఇల్లును వదిలిపెట్టి వచ్చేసి కోచింగ్ సెంటర్ లో వండుకుంటూ, ఒక పూట తినుకుంటూ, గుడి దగ్గర అన్నదానం పెట్టిన దగ్గర అక్కడక్కడ తినుకుంటూ, రాత్రి మగలు కష్టపడుకుంటూ ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తా అని చెప్పేసి చూసుకుంటూ ఉంటున్నారు. అందరికి మీరు ధైర్యం ఇవ్వాలి తప్ప ఇలా వాళ్ళకున్న మోటివేషన్ ఇంకా తగ్గించడం కరెక్ట్ ఏం కాదు. వీలవుతాయి ఆ 20,000 వేకెన్సీని రిలీజ్ చేయండి. ప్రతి ఒక్కరికి అండగా నిల్చోండి. ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవుదాం అనుకున్నారో మీకు కూడా చెప్పాలనుకుంటుంది ఒకటే, ఇన్ని రోజులు నోటిఫికేషన్ వస్తుందో రాదా అని చెప్పేసి భయంలో ఉన్నారు. ఎన్ని వేకెన్సీస్ ఉన్నా సరే మీరైతే మీ 100% ఇవ్వడానికి ట్రై చేయండి. మీ పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలనే డ్రీమ్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది. సో ఈ రోజు నుంచే లేట్ చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏదో కామెంట్ లో చెప్పండి. అంతకన్నా ముందు అక్కడిని ఫాలో చేసుకొని పెట్టుకోండి. ఎస్ఐ కానిస్టేబుల్ కి ప్రిపేర్ అయ్యే టిప్స్ అన్ని ఎవరైతే ఆల్రెడీ క్రాక్ చేసిన వాళ్ళతోనే మీకు సజెషన్స్ ఇప్పిస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.